భారతదేశంలో ఒక మనిషి మరో మతం నుంచి తాను పుట్టి పెరిగిన మతంలోంచి ఇంకో మతంలోకి ఎందుకు వెళ్తున్నాడు అనేది మొదటి ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనకి కొట్టొచ్చినట్లు కనిపించేది 100 సంవత్సరాల కిందట. ఇక్కడ లేదా భారతదేశం మొత్తంలో దళితులుగా ఉన్నటువంటి వాళ్ళను హిందూ మతము గుడిలోకి బడిలోకి రానివ్వలేదు. రానివ్వనప్పుడు ఇస్లాం మతము తర్వాత క్రైస్తవ మతం వచ్చినప్పుడు వాళ్ళు గుడిలోకి రానిచ్చారు, బడిలోకి రానిచ్చారు. వాళ్ళకు సంబంధించిన సామాజిక అసమానత్వాన్ని కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయా మతాల్లోకి ప్రవేశించారు. అట్లా ప్రవేశించినటువంటి వాళ్ళకి కులం పోతుందా? ఈ దేశంలో పుట్టుకతో వచ్చినటువంటి కులం పోదు. క్రైస్తవుడిగా మారినా పోదు. ముఖ్యంగా ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళే ఉన్నారు ఎస్సీలు. కనుక ఇప్పుడు మనం చాలా గ్రామాల్లో చూస్తే, పట్టణాల్లో చూస్తే కాపు క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, రెడ్డి క్రైస్తవ, మాదిగ క్రైస్తవ, మాల క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, విడివిడి చర్చిలు ఉన్నాయి. ఈ విడివిడి చర్చిలు ఉన్నాయంటే అర్థం ఏమిటి? మతంలో కూడా కులం ఉంది అని అర్థం. అదేవిధంగా మతం మారినటువంటి ఎస్సీల కాలనీలు మారలే. ఎస్సీలు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. వాళ్ళు అగ్రహారాల్లోకి వచ్చి ఇండ్లు కట్టుకోలేదు. అందుకోసం కులం మారినా మతం మారినా కూడా కులం మారలేదు గనక క్రైస్తవులుగా మారినా కూడా రిజర్వేషన్ హక్కు అనేది రాజ్యాంగబద్ధంగానే ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతం మారినంత మాత్రాన రిజర్వేషన్ తీసేయాలని లేదు. మధ్యలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దాన్ని ముందుకు తీసుకొచ్చారు. నేను మీ వేదిక ద్వారా డిమాండ్ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ముందు 1950లో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని, రాష్ట్రపతి ఉత్తర్వును తీసివేయాలని కోరుతున్నాను. రైట్ సార్, అంటే మీరు డిస్క్రిమినేషన్ వల్ల క్విక్ క్వశ్చన్ సార్, ఇది వెళ్తున్నారంటారా, లేకపోతే వీళ్ళు సరిగా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్ల మన చిన్న చూపు చూడడమే కాకుండా లేదు అక్కడ కొంత స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అంటే ఫ్రీగా ఇవ్వడము, లేకపోతే కొంత తాయిలాలు అనకూడదు, ఇవ్వడం వల్ల వెళ్తున్నారంటే ఏం చెప్తారు కాశం గారు? అంటే మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసం అండి. ఏ మనిషికి ఏ దేవుడి మీద ఏ నమ్మకం ఏర్పడుతుందో తెలియదు. విశ్వాసమా తక్కువ చూడడం అంటున్నాను అక్కడ. నేను ఒక మనిషి ఒక దేవుని నమ్ముకుంటున్నాడంటే వారి వైయక్తికమైన విశ్వాసం అది. ఆ వైయక్తికమైన విశ్వాసంలో ఒక సందర్భంలో బుద్ధుని నమ్ముకోవచ్చు, ఇంకొక సందర్భంలో శివుని నమ్ముకోవచ్చు, కృష్ణుని నమ్ముకోవచ్చు, యేసుప్రభుని నమ్ముకోవచ్చు, ఇట్లా ఉంటుంది. కనుక ఆ మనిషి ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి హక్కుల్ని నిరాకరించడం అనేది సరైంది కాదు, మొదటిది. రెండోది, మీరు అడిగినట్లు ఏ మతం కూడా తాయిలాలు ఇవ్వదు ఈ స్థాయిలో. మీరు అన్నట్లు ప్రారంభంలో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన కన్నా ముందు ఇక్కడ పరిపాలన జరిగినప్పుడు మీకు ఎద్దులు ఇస్తాం, మీకు బండ్లు ఇస్తాం, మీకు బావులు తవ్విస్తాం, మీకు భూములు ఇస్తాం అంటే తబ్లీక్ అనేది ఒకటి నడిచేది. ఆ రోజు మతాంతీకరణ జరిగింది తెలంగాణలో. అట్లా దళితులు ముస్లిం మతంలోకి వెళ్ళారు. తర్వాత క్రైస్తవ మతం వచ్చినప్పుడు వాళ్ళేమి భూములు అవి ఇస్తామనేటటువంటిది కాకుండా ఏం చేశారు, చదువుని ఇస్తాం, మంచి వైద్యాన్ని ఇస్తాం అన్నప్పుడు ఆ మతంలోకి వెళ్ళారు వాళ్ళు. కనుక ఈ మతంలోకి వెళ్ళినా ఆ మతంలోకి వెళ్ళినా ఈ దేశంలో వాళ్ళు పుట్టిన కులం పోలేదు. పోనంత వరకు రిజర్వేషన్ వర్తిస్తుంది అనేది నా భావన.